నిన్న రిలీజ్ అయిన ఈ సినిమా రిలీజ్ అయిన అన్ని సెంటర్స్లో విజయవంతంగా నడుస్తుంది. ఈ సినిమా నేను చూశాను. మంచి స్క్రీన్ ప్లే, డైరెక్టర్ గారు మాస్ డైరెక్టర్, ఆయనకున్న కోణంలో ఎక్కడ టెంపో తగ్గకుండా మంచి స్క్రీన్ ప్లే సినిమా చాలా బాగుంటుంది. విజయవంతం చేసినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మల్కాపురం శివకుమార్ గారు సినిమాని ప్రేమించి కథ విన్నప్పటి నుంచి ఆయన ఎప్పుడు షూటింగ్లో దగ్గరుండి చూసుకుంటూ చాలా ఒక బిడ్డలాగా సినిమాని ప్రేమించి నిర్మిస్తారు. సినిమాని మంచి సినిమా తీశారు. డెఫినెట్గా దీనికి మంచి రిజల్ట్స్ వచ్చి రేపు ఎల్లుండి మంచి ఓపెనింగ్స్ ఇంకా పెరిగి మంచి లాభాలు రావాలని కోరుకుంటున్నాను. ఇలాంటి మంచి సినిమాలు ఎప్పుడు శివకుమార్ గారు చేస్తూ ఉంటారు. డెఫినెట్గా మరలా కూడా సార్ బ్యానర్లో 2 సినిమాలు వస్తున్నాయి. సార్ బ్యానర్లో ఎప్పుడు విజయవంతంగా ఉండాలని, ఆహ్లాదకరంగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ టెక్నీషియన్స్ అందరికీ నేను ఆల్ ది బెస్ట్ చెప్తూ, ఒక మంచి సినిమా చేశారండి, కమర్షియల్ హిట్. ఇది పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్. శనివారం ఆదివారం బాగా ఫ్యామిలీ ఆడియన్స్ వస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వస్తారు కూడా, ఎందుకంటే మంచి సినిమా. మంచి సినిమాలను ఎప్పుడు ఆదరిస్తారు జనాలు, ఈ సినిమాను కూడా ఆదరిస్తారు. ఈ సినిమాలో అన్ని రసాలు ఉన్నాయి. ఎమోషన్ కానివ్వండి, కామెడీ కానివ్వండి. సెకండ్ హాఫ్, నా సినిమా చూసి నాకు ఫోన్ చేసిన వాళ్ళు చాలామంది సెకండ్ హాఫ్ని బాగా అప్రిషియేట్ చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఉన్న కామెడీ ఇవి ప్లస్ ఎమోషన్స్ని. డెఫినెట్గా ఈ సినిమా అందరికీ నచ్చుతుంది. చూడని వాళ్ళు కూడా చూడండి. స్క్రీన్ మీద సినిమా చూస్తున్నప్పుడు ప్రొడ్యూసర్ గారు ఎక్కడ కోతలు వేయలేదు, అంతా మోతలే అన్నట్టు అనిపించింది. చాలా అద్భుతంగా బాగా ఖర్చు పెట్టి బాగా సినిమా తీశారు. చాలా బాగా చేశారు. రవికుమార్ చౌదరి గారు తన కెపాసిటీ ఏంటో చూపించారు ఈ సినిమాతో. ఇక మాల్వి మల్హోత్రా గారు, రవికుమార్ చౌదరి గారు పరిచయం చేశారు మాల్వి గారిని. ఫస్ట్ వచ్చినప్పుడు డైలాగ్స్ అవి కొంచెం నేర్పించాలి, హిందీ కదా అని. నేను చూసినప్పుడు అన్నాను, జెనీలి అలా ఉన్నారండి అని. డెఫినెట్గా స్క్రీన్ మీద చూసినప్పుడు అలానే అనిపించారు. చాలా చలాకీగా ఉన్నారు. డెఫినెట్గా మీకు మంచి పేరు వస్తుందండి. ఆల్రెడీ ఈ సినిమాలో మీరు చాలా బాగా చేశారు రాజ్ తరుణ్ గారితో కలిసి. తర్వాత ప్రతి ఒక్కళ్ళు చెప్పేది సినిమా చూసిన తర్వాత జేబీ గారి గురించి బాగా చెప్పారండి. ఆర్ఆర్ ఎరగదీశారు, అసలు మామూలుగా చేయలేదు. ఓకే, మూవీ చూసారా? Okay, whoever has not seen the film, please go cinema theater ki chudandi. And I'm very thankful to Shiv Kumar sir, who introduced me to Telugu cinema with such a beautiful character, proper mass character. I feel so grateful that playing a Balya Garu fan girl, it's very rare, and he gave me this opportunity. My director Garu, thank you for writing such a beautiful character for me. And each and everyone associated with this film, I would like to thank everyone, because my team anta chala manchi team, andru naku chala support chesaru, and everyone performed really well. Even Manara, you killed it. Literally, I watched the film and I was like, she's doing such a great job. Makran sir, Raj, and this Raghu Babu sir, everyone performed really well, Pragati Garu. So please go and watch the film in theaters, and I really want your love and support. And నేను తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా సినిమాలు చేయాలి అనుకుంటున్నాను. దానికోసం మీ లవ్ అండ్ సపోర్ట్ కావాలి. థ్యాంక్ యూ సో మచ్. కాపాడుకుంటూ వస్తున్నా. మరీ ముఖ్యంగా ఈ సినిమా ప్రమోషన్ స్టార్ట్ అయిన ఫ్రమ్ డే 1 నుంచి కూడా నాకు అండదండగా ఉన్న నా మిత్రులు, మీడియా మిత్రులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారం చెప్తున్నాను. నెక్స్ట్ ఈ సినిమా విషయానికి వస్తే, ఫస్ట్ నేను కథ రాసుకుంటా అంటే చాలా గ్యాప్ వచ్చింది నాకు. కథ రాసుకున్న తర్వాత ప్రొడ్యూసర్ కావాలి. మా డిఎస్ఆర్ గారు అన్నయ్య మంచి ప్రొడ్యూసర్ తీసుకెళ్ళి మా శివకుమార్ గారిని పరిచయం చేశారు. ఆ వేళ విశేషం ఏంటో అదే రోజు ఇమీడియట్గా ఆయన ఓకే చేశారు. మంచి ఆర్టిస్టులని, సచ్ గ్రేట్ ఆర్టిస్టులని రాజ్ తరుణ్ని సెలెక్ట్ చేసింది సారే, మాలవిని తీసుకొచ్చింది సారే, మకరంద్ గారిని తీసుకొచ్చింది సారే, మనోహర్ చోప్రా గారిని తీసుకొచ్చింది సారే, జేపీ గారిని తీసుకొచ్చింది సారే, ఫైట్ మాస్టర్ తీసుకొచ్చింది సారే. ఇంకొక చిన్న ఏంటంటే, నేను తన ఆర్ట్ అసిస్టెంట్గా ఉన్నప్పటి నుంచి గురం రవికుమార్ ఎగ్జామ్ నుంచి పిల్లల నుంచి వరకు నా సినిమా అసిస్టెంట్గా పనిచేశాడు. సడన్గా శివకుమార్ గారు ఆర్ట్ డైరెక్టర్ రవి అన్నారు. అది మళ్ళీ ఇక్కడ అంటే నాకు బాగా ఇష్టమైన టెక్నీషియన్స్ని భాషా అసిస్టెంట్ కానీ, ముఖ్యంగా మరి జవహర్ రెడ్డి ఈ సినిమాకి నాకు విన్నట్టుండి
చాలా చాలా ఒక హార్ట్ఫుల్గా, ఒక స్నేహితుడిలాగా, ఒక అన్నయ్యలాగా నాకు సజెషన్ చేస్తూ, నా సజెషన్స్ తీసుకుంటూ చాలా చక్కగా నాకు కోఆపరేట్ చేశాడు. అలాగే రాజ్ చక్కగా నేను చెప్తే అది ఏది కాదనకుండా మంచి పర్ఫార్మెన్స్ చేశాడు. ఈ రోజున హ్యాట్స్ ఆఫ్ టు ఆంధ్ర, తెలుగు 2 రాష్ట్రాల తెలుగు ప్రేక్షకులకి. ఎందుకంటే నిన్నటి కంటే ఇవాళ కలెక్షన్స్ పెరిగాయి. దానికి ఉదాహరణ ఫర్ ఎగ్జాంపుల్ థియేటర్స్ పెరిగాయి, 25 థియేటర్స్ పెరిగాయి కదా సార్. అలాగే కలెక్షన్స్ పెరిగాయి. కాబట్టి మంచి సినిమాని ఎవడు అడ్డుకోలేడు, ఏ రివ్యూ అడ్డుకోలేడు. మనకు ఇండస్ట్రీలో ఉంటున్నాం. ఒక సినిమా బతికితే ఎంతోమంది రివ్యూలు రాసేవాళ్ళు వాళ్ళ పిల్లలకి బట్టలు కొనగలరు, పిల్లలకి అన్నం పెట్టగలరు. ఒక సినిమా గురించి బ్యాడే రాసి ఆ సినిమా చస్తే అందరూ ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి తప్పుగా మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే 33 సంవత్సరాల సినిమా ఇవాళ కొత్తగా వచ్చారు, పెద్ద పుడిగిలు అనుకోవద్దు. కొత్తగా వచ్చేది రాసేస్తామని చెప్పి సీనియర్స్ ఉన్నారు, వాళ్ళ సజెషన్స్ తీసుకోండి, కొంచెం ఆలోచించండి. ఒక సినిమా బతికితే మనం బతుకుతాం, మీరు కూడా మన పార్టే. దయచేసి తప్పుగా ఎవరు అనట్లేదండి, మీ డ్యూటీ మీరు చేయొచ్చు, కాదనట్లేదు. మీ శాలరీస్ మీకు రావాలి. స్పైసీ న్యూస్ రాస్తున్నామని చెప్పి లేకపోతే రివ్యూస్ రాస్తామని చెప్పి సినిమాని కిల్ చేస్తే మనం ఊరేసుకున్నట్టు లెక్క. దయచేసి అర్థం చేసుకోండి. నెక్స్ట్ ఇక ఆర్టిస్ట్ విషయానికి వస్తే, ఈ సినిమాలో ఫస్ట్ టెక్నీషియన్స్ జవహర్ రెడ్డి అయిపోయింది, జేబీ రాత్రనక పగలనక ఎప్పుడు ఫోన్ చేసినా విసుకోకుండా, బట్ నేను ఎప్పుడు వేరే ట్యూన్ కూడా అడగలేదు. ఉన్న ట్యూన్ ఎలా ఇద్దరం డిస్కస్ చేసుకొని డెవలప్ చేస్తే ఇవాళ థియేటర్లో అట్ సేమ్ టైం మన రివ్యూస్ రాసిన వాళ్ళు కూడా జేబీ గురించి చాలా బాగా చక్కగా రాశారు. రీ రికార్డింగ్ ఎరకొట్టేశారు, నో డౌట్ ఇన్ దట్. ఆ తర్వాత భాషాశ్రీ నాకు ఇప్పుడే కాదు, ఎంపీలో నుంచి భాషాశ్రీ పరిచయం. వేరే బదులు కూడా నాకు సాంగ్ రాశాడు, లిరికల్గా రాశాడు. మిగతా సినిమాలో నాకు ప్రతి వెర్షన్ రాసుకుంటూ వచ్చాడు. ఈ సినిమా కూడా నాకు చాలా కొండంత అండగా ఉన్న భాష కూడా చాలా థ్యాంక్స్. ఆర్టిస్టులు హీరో అయిపోయింది. మల్వీని సార్ భర్తీ చేసినప్పుడు ఫస్ట్ ఫోటో చూపించారు, హాఫ్ శారీలో ఉంది, చాలా బాగుందండి అన్నాను. ఆమెను పిలిపించారు, టెస్ట్ షూట్ చేసాం. టెస్ట్ షూట్ చాలా బాగుంది, లొకేషన్లో ఇంకా బాగా అనిపించింది. హ్యాట్స్ ఆఫ్ మల్వి. ఇవాళ థియేటర్లో థియేటర్లో 2 జరుగుతున్నాయండి, నేను చూస్తున్నాను, ప్రతి థియేటర్కి వెళ్తున్నాను కదా. క్లైమాక్స్ సాంగ్ ఏమో గుండె వస్తుంది, రాధాబాయి సాంగ్ ఏమో గుండెల్లో హై వోల్టేజ్ షాక్ వస్తుంది కుర్రగారికి. బాయ్ పైగా పర్ఫార్మెన్స్ కూడా. అరే బాబా ఏమైంది సౌండ్? ఒక మంచి శుభపరిణామే. ఫస్ట్ నుంచి మన జరుగుతున్నప్పుడు ప్రతిసారి నవ్వుకోకుండా ఏ సమావేశాలు ఉండేవి అవును కదండి. నిజంగా మన లక్కు సార్, మీ లక్కు మా లక్కు సార్, సరదా జరిగిపోతుంది. అలాగే ఇక సాంగ్ వరకు ఓకే. పర్ఫార్మెన్స్ అంతమందిలో ఆ డైలాగ్ చెప్పాలని కష్టంగా ఉంటుంది. భాయ్ రాధాభాయ్, కంచు బట్ల రాధాభాయ్ అని యాక్చువల్గా ఏం చెప్పానో నన్ను మించి చేసిందండి. ఆ అమ్మాయి కూడా చాలా హ్యాట్స్ ఆఫ్. అలాగే సార్ ఎక్కడ ఉన్నారో మకరంద్ దేశపాండే గారు, ఏ బ్యూటిఫుల్ ఆర్టిస్ట్, రెస్పెక్టబుల్ పర్సన్. నాకు అంత బ్యూటిఫుల్ అండ్ రెస్పెక్టబుల్ పర్సన్ని పరిచయం చేసిన శివకుమార్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ప్రగతి గారు, రఘుబాబు అన్నయ్య, నా పరిశ్రమలో ఉంటారు రఘుబాబు అన్నయ్య, రాజారవీంద్ర గారు, ఇలా పేరున ఇవాళ థియేటర్లో చెప్పాను కదండి. నిన్న నిజంగా కొంచెం ఏంటి అనుకున్నా. తర్వాత నెక్స్ట్ షోకి ఇవాళ 25 థియేటర్స్ పెరిగినాయి అంటే అంతకంటే విజయానికి సూచిక లేదు. నెక్స్ట్ ప్రొడ్యూసర్ గారు శివకుమార్ గారిని, జహీరాబాద్ నాకు ఫస్ట్ టైం అండి. అంటే సినిమాలో ఎప్పుడు చూస్తే మనం ఇక్కడిక్కడికి చేసుకుంటూ ఉంటాం. అలా కాకుండా ఐకి కొంచెం కొత్త విజన్ ఉంటుంది, కొత్త బాగుంటుంది చెప్పి తీసుకెళ్తే నాకు ఏ లొకేషన్ కావాలంటే ఆ లొకేషన్ ఇమీడియట్ ఓకే. ఒక షుగర్ ఫ్యాక్టరీ ఉందండి, వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్పాలి షుగర్ ఫ్యాక్టరీ వాళ్ళకి. దాన్ని నేను ఫిల్మ్ సీట్లు మనం ఎలా వాడుకుంటామో అంతకంటే దారుణంగా వాడేసాము. ఏ మిషన్ కూడా తిప్పండి అంటాం, ఏదో ఆడుతున్న మిషన్ దాపేయండి అంటాం. కానీ చాలా వాళ్ళు హెల్ప్ చేశారంటే అది కేవలం ప్రొడ్యూసర్ గారు శివకుమార్ గారి వాళ్ళకి ఉన్న అండర్స్టాండింగ్, అది మా అదృష్టం. నెక్స్ట్ ఎక్స్క్యూజ్ మీ, ఒక సినిమా తీస్తే ఒక నిర్మాత 100 కుటుంబాలు దాంట్లో హ్యాపీగా ఉంటాయి. దాంట్లో మీడియా ఉంటుంది, మేము ఉంటాం, ఆర్టిస్టులు ఉంటారు, టెక్నీషియన్స్ ఉంటారు, థియేటర్ దగ్గర టికెట్ అమ్మే బుకింగ్ క్లర్క్ ఉంటాడు, థియేటర్ దగ్గర గేట్ వాచ్మెన్ ఉంటాడు, క్యాంటీన్ ఉంటాడు, ఇంతమంది ముడిపడిందే సినిమా. అంటే ప్రొడ్యూసర్ ఒక సినిమా తీస్తే లాభం వచ్చినా నష్టం వచ్చినా కూడా ఒక 6 నెలలు ఒక 100 మంది ఫ్యామిలీస్కి అన్నం పెట్టారు సార్ మీరు. చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు హైదరాబాద్ వస్తున్నాను. నాకు హైదరాబాద్ వచ్చాను, చాలా హ్యాపీగా ఉంది. బాగున్నారా ఎవ్రీవన్?
So, first of all, thank you so much for all your love and all your support in Big Boss and making me a winner, making me the runner up there. I never thought कि मैं इतना end तक रहूँगी, but इतना सारा प्यार मुझे हैदराबाद से भी मिला and I was so overwhelmed बाहर आके. तो मुझे धन्यवाद आप सबको करना था, बट आई थिंक ये आज एक राइट मोमेंट है जहाँ मैं आप सबको धन्यवाद कर पाऊँगी. एंड दिल से जितनी भी दुआ, जितना भी प्यार ना आप सब ने बल्कि आपकी पूरी पूरी फैमिलीज़ ने दिया है, जो मुझे सोशल मीडिया पे दिखता है, इज़ बियॉन्ड एंड इज़ मैजिकल. थैंक यू सो मच. मुझे नहीं पता था मेरी लाइफ ऐसे चेंज हो जाएगी. And now another feather on the cap is Tirugabhadra Swami. The film is a hit and हमारे producer sir, शिव sir ने मुझे बताया कि screens भी increase हुए हैं. So I'm very, very, very happy for it. मैं पहले आना चाहती थी but I was shooting in Mauritius so I couldn't. But अब मैं आ गई because I think ये आप सबका तेलुगु audience का, पूरे हैदराबाद का, पूरे निज़ाम का, पूरा आंध्रा का, पूरे साउथ इंडिया का प्यार है जिससे मुझे पूरे नेशनल स्टार बनाया. और आपको धन्यवाद करने में कैसे नहीं आती. एंड ऑल्सो टू द कंप्लीट कास्ट एंड क्रू. इस फिल्म की बात करूँ तो पहली बार मैं एक नेगेटिव लीड कर रही थी. एंड एज एन एक्टर आई थिंक एक एक्टर इतना सेंसिटिव होता है और इतना ओवर थिंकर होता है, और मुझ जैसा तो ज़्यादा ही होता है, कि मैं एक्चुअली सोच रही थी कि मैं नेगेटिव लीड करूँगी तो कैसा होगा. मन में, दिल में तो था कि करना है, बट आई थिंक जब मैंने ये गाना सुना तो मुझे बहुत अच्छा लगा. एंड आई थिंक तेलुगु फिल्म इंडस्ट्री में अभी मैं मोस्टली यू आर एक्टिंग विद अ को स्टार और यू आर डांसिंग विद अ को स्टार. पहली बार मुझे इंडिविजुअल डांस करने का मौका मिल रहा था. सो आई थिंक दैट वाज वन अपॉर्चुनिटी. फिर भी मैं ओवर थिंकर तो हूँ ही, बट आई थिंक शिव सर ने और मेरी मम्मी ने मुझे मनाया. एंड देन रवि सर नरेटेड मी द स्टोरी. एंड मैं सेट पे सिर्फ चुप बैठती थी एंड आई यूज्ड टू इम्बाइब द कैरेक्टर, क्योंकि मुझे था कम टाइम का कैरेक्टर है बट इसको आप लॉन्गेटिविटी में कैसे दिखा सकते हो. सो आई थिंक थैंक यू सो मच सर फॉर द अपॉर्चुनिटी. एंड इतना ब्यूटिफुली इस कैरेक्टर का ग्राफ किया है. इसका सॉन्ग, मुझे इतने सारे DMs आए हैं. सो आई थिंक दैट रियली मेड माई डे. एंड फर्स्ट ऑफ ऑल शिव सर, थैंक यू सो मच सर फॉर द अपॉर्चुनिटी. आई होप दिस इज़ द बिगनिंग और हम बहुत सारा काम करें इंडस्ट्री में. To Raj, he's an immensely, he's a laughter-roid on the set. और हम हंसते रहते थे whenever we used to get an opportunity. कोई भी joke हो तो बस crack करने के लिए he is there. Manvi is there. She is looking innocently beautiful in the film. And I always feel that woman power is something which we all need to, recognize more in the film industry. And you have new talent right there. And she is looking so gorgeous on screen. I think मैं तो अपनी first film में थोड़ा ऐसे रहती थी, ऐसे, but she looks so confident. So hats off to you. To Ravi sir, thank you sir for the opportunity, and you made me a Radha Bhai. जिसके चर्चे ऑल ओवर इंडिया हो रहे थे, मतलब बिग बॉस तक भी गए. बट थैंक यू सो मच सर. सर इज़ लाइक अ ब्रदर, सर इज़ लाइक अ फैमिली मेम्बर, इज़ लाइक अ फादर फिगर टू मी. सो थैंक यू सर फॉर द अपॉर्चुनिटी. And I'm blessed to have a wonderful team. I wish all of you all the best. And also to our DOP, sir. Yes, also to our DOP sir, जिन्होंने इतनी beautifully हम सबको फ्रेम में दिखाया, from frame to frame. And of course, ये राधा भाई का कैरेक्टर बिल्कुल complete नहीं होता अगर हमारे wonderful music director sir नहीं होते. Thank you so much sir for giving me a killer song. अभी तो यही गाना चलने वाला है हर अवार्ड में. I think I'm going to be performing on the song and I just loved it so much. Thank you for the complete team. It's a blessing to be here in between all you wonderful people. And I look forward to work more in the Telugu film industry because I think अपने roots कभी नहीं भूलने चाहिए. And Telugu in the film industry is definitely a home for me. Thank you for all the love and appreciation always. Thank you. One more thing, guys, I want to say this was also one of my main reasons to do a film because मैंने दिल्ली में बहुत theatre करा हुआ है in my college time. And I think if we talk about the master and the master in theatre is Makran Deshpande sir. And when I got to know that I will be getting an opportunity
to be sharing the screen space with him. I was immensely honored, and I think I was way more honored when sir appreciated me and loved my performance film में, और वो मुझे सिखाते थे कि मनारा इस सीन को तुम ऐसे कर सकती हो. And I think मैं first time जब set पे आई, he literally, because he's such a wonderful artist and a wonderful teacher, that he figured out all my inhibitions which I might have for this character. और उन्होंने मुझे एक बात समझाई, एंड आई थिंक आफ्टर दैट क्विक चैट ऑफ दैट 15 minutes, आई थिंक मेरा ग्राफ जो था वो राधा भाई का मैं हर दिन अपने सेट पे देखती थी, वो ग्रो ही हो रहा था. एंड आई हैड दीज परफेक्ट, कहते हैं ना कि एक्टर टू एक्टर जो एक एक्सचेंज ऑफ डायलॉग्स और एक्सचेंज ऑफ सीन होता है, आई लर्न सो मच फॉर विद हिम थ्रू हिम, एंड आई होप वो आज होते यहाँ पे, तो आई वुड हैव रियली लव्ड इट. बट थैंक यू मकरन सर for appreciating me and loving my work, sir. Thank you. Wherever you are, Manara really respects you a lot, and I look forward to work more with you. Thank you, sir. ఫైనల్గా సక్సెస్ మీట్కు మీ ముందుకు రావడం జరిగింది. మరి సక్సెస్ మీట్ ఈరోజు జరుపుకుంటున్నామంటే మీ అందరి బ్లెస్సింగ్స్ తోటి సినిమా దాదాపుగా 200 థియేటర్లలో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి, మరి ఈరోజు సుమారుగా ఏంటంటే 28 థియేటర్లు ఇంక్రీజ్ అయ్యి కేవలం నైజాంలోనే 20 సెంటర్లను ఈ రోజు నుండి ఇంక్రీజ్ కావడం జరిగింది. అయినప్పటికీ కొన్ని సినిమాలు అంటే కలెక్షన్స్, మరి రీజన్ వి డోంట్ నో, బట్ కలెక్షన్స్ చాలా తక్కువ ఉన్నాయి. అయినప్పటికీ ఏంటంటే సినిమా పట్ల మంచి రిపోర్ట్ ఉంది, మంచి రిజల్ట్ ఉంది. కాబట్టి దానికి నిదర్శనమే ఈరోజు 28 స్క్రీన్స్ ఇంక్రీజ్ కావడం. మరి నిజంగా తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ఈ వేదిక ద్వారా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఈ సినిమాను ఇంకా ఎంకరేజ్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నందుకు ప్రేక్షకులందరికీ కూడా మరి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా ఈరోజు ఇంత సినిమా బాగా వచ్చిందంటే ఎవరి వర్క్లో వారు వారి టాలెంట్, వారి యొక్క క్రియేటివిటీ, వారి యొక్క పర్ఫార్మెన్స్ తోటి చాలా బాగా చేయడం జరిగింది. ఎందుకంటే మేము ఫోటోగ్రఫీ దగ్గర నుండి జవహర్ రెడ్డి గారు కానీ, లేకపోతే ఫస్ట్ డైరెక్టర్ గారి గురించి ఇందాక చెప్పడం జరిగింది, మరి గతంలో కూడా చెప్పాను. చాలా బాగా తను గత సినిమాలు ఏ విధంగా అయితే ప్రూవ్ చేసుకున్నాడో అంతకంటే ఎక్కువ మరి ఏ డైరెక్టర్కైనా ప్రొడ్యూసర్కైనా ఏముంటుందంటే, మరి సామాన్యంగా సినిమా స్టార్ట్ చేసినప్పుడు చాలా సంతోషంగా ఉంటారు. మరి అది ఎండింగ్కి వచ్చేసరికి మరి అక్కడ డిస్టర్బెన్సెస్ వస్తాయి. మరి స్టార్ట్ చేసిన రోజు ఏ విధంగా అయితే సంతోషంగా ఉన్నామో, మరి కొబ్బరికాయ కొట్టిన నుండి గుమ్మడికాయ కొట్టేంత వరకు కూడా మరి అదే సంతోషంగా ఉన్నాం. మరి అదే రవికుమార్ చౌదరి గారితో కూడా మరి చాలా సంతోషంగా ఈ ప్రాజెక్టు ఫినిష్ చేయడం జరిగింది. వారు కూడా చెప్పిన దానికంటే ఇంకా ఎక్కువగా ఇక్కడ పర్ఫార్మెన్స్ చూపించడం జరిగింది. మరి సినిమా కూడా ప్రజెంటేషన్ అదేవిధంగా చూపించారు సార్. థ్యాంక్ యూ సో మచ్. మరి ఫోటోగ్రఫీ జవహర్ రెడ్డి గారు వాళ్ళు లేరు, వారు షూటింగ్లో ఉన్నారు. వారు కూడా ఏదైతే చెప్పారో మరి స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది అయినప్పటికీ కూడా మరి ఎలా తీస్తారనుకున్నాం, వారిద్దరికీ ట్యూనింగ్ వలన చాలా మంచిగా చాలా బాగా తీయడం జరిగింది. వారికి కూడా ఈ వేదిక ద్వారా థ్యాంక్స్ చెప్తూ, మరి మ్యూజిక్ పర్టికులర్గా మ్యూజిక్ ఏంటంటే నేను ఫస్ట్ నుండి ఈ సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్తో కూడుకున్నటువంటి సినిమా కాబట్టి మరి తప్పకుండా ఏంటంటే నాకు జేబీ గారే ఉండాలని చెప్పేసి వారు చేయమని చెప్పారు. నాకు సమయం లేదు సార్, నేను వేరే సినిమాలు చేస్తున్నాను, కీరవాణి గారు వర్క్ చేస్తున్నానంటే మరి దాదాపుగా ఆయన కొరకు 2 నెలలు ఈ సినిమా వెయిట్ చేసి మరి చేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. జేబీ గారు చాలా బాగా చేశారు. అందరు ఏంటంటే ఫస్ట్ అప్రిషియేట్ మీకే చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఆర్ట్ డైరెక్టర్ రవి గారు చాలా బాగా చేశారు. టెక్నీషియన్స్ విషయం తీసుకుంటే మరి భాను మాస్టర్, ఈశ్వర్ మాస్టర్, భాను మాస్టర్ రాధాబాయి సాంగ్ చేయడం కానీ, మరి అదేవిధంగా ఒక సాంగ్కి కంపోజింగ్ ఆ బ్రదర్ బోలే తోటి తీసుకోవడం జరిగింది. బోలే కూడా చాలా బాగా చేసిచ్చాడు. మరి ఈశ్వర్ మాస్టర్ మిగతా కొన్ని కొరియోగ్రఫీ చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఫైట్స్ మరి కోరి పృథ్వీ మాస్టర్ని పెట్టుకోవడం జరిగింది. మరి కొన్ని విషయాల్లో కొంత ఇందాక డైరెక్టర్ గారు